హలో గాయస్, ది రాజా సాబ్ రివ్యూ. మనమైతే సినిమాకైతే మార్నింగ్ 7:30కి వెళ్ళాము అర్జున్ థియేటర్లో కూకట్పల్లిలో. నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మెయిన్గా మనం ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డైరెక్టర్ మారుతి దగ్గర నుంచి ఇలాంటి సినిమా వస్తుందని, ఇలాంటి కాన్సెప్ట్ ఆలోచిస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇన్ని రోజులు మనకు కామెడీ సినిమా చేసుకుంటున్నాడు కదా, ఇట్లాంటి కాన్సెప్ట్ పట్టుకొని మంచి పాన్ ఇండియా మూవీ అయితే తీసిండు. ఇది చాలామంది మనం చూస్తున్నాం, ట్రోల్ అవుతుంది సినిమా అట్లుంది ఇట్లుందని. మేబీ నాకు తెలిసి అది ఆ జియో ఇష్యూ అండ్ నెగిటివ్ పిఆర్ వాళ్ళు చేస్తున్నారేమో అనిపిస్తుంది. నాకైతే సినిమా పర్లేదు అనిపించింది. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్ ఓన్లీ. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మస్తు అనిపించింది. మెయిన్గా దీంట్లో పాజిటివ్స్ వచ్చేసి మారుతి డైరెక్షన్. అసలు హిప్నాటిజం మీద, ఈ కాన్సెప్ట్ మీద ఇట్లా తీయొచ్చా అండ్ ఇట్లా వాడొచ్చా అండ్ ఇద్దరు బ్రెయిన్స్ కనెక్ట్ చేయొచ్చా అనేది అయితే నాకైతే దీంట్లో చాలా బాగా నచ్చింది. అండ్ మారుతి డైరెక్షన్ అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా మారుతి తీసిన మూవీస్లో అయితే ఇదైతే చాలా బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తమన్ బీజిఎం. తమన్ అయితే ఎరగదీసిండు ఈసారి అయితే. నాకైతే ఎక్స్పెషల్ 5 బీజిఎమ్స్. ఒకటి ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ ఫైటింగ్ చేస్తుంటే ఒక బీజిఎం అయితే వస్తుంది, అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి మహల్లో ఎంట్రీ అయ్యేటప్పుడు ఒక బీజిఎం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి దుర్గా మాత బీజిఎం అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మన మాలవికకి ఫైట్ చేసేటప్పుడు అదొక బీజిఎం. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్లో అయితే ఒక బీజిఎం ఉంది, అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇవి తమన్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. నేను ఎప్పుడు బాలయ్యబాబుకి ఇస్తాం అనుకున్నా, కానీ ఈసారి ప్రభాస్కి అయితే ఇరగదీసిన బీజిఎమ్స్ అయితే కొంచెం నాకెందుకు సాంగ్సే కొంచెం బెటర్ ఉండేటట్టే బాగుండేమో అనిపిస్తుంది. సాంగ్స్ నాకైతే అంతగా రీచ్ అయినట్టయితే అనిపించలేదు, ఏదో సోసోగా అయితే ఉంది. నెక్స్ట్ మన హీరోయిన్స్, ముగ్గురు హీరోయిన్స్ మాలవిక, నిధి, రిధి. నాకు ముగ్గురు హీరోయిన్స్ పెద్ద ఓకే వాడారు, మంచిగా వాడారు, కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ మాలవికకు ఉంది. దాని తర్వాత నిధి, దాని తర్వాత రిద్ధికి అయితే 2-3 మినిట్స్ అంతే ఉంది. సాంగ్ ఎక్స్పెషల్ సాంగ్లో ఒకటి 3 మినిట్స్ ఉంది. నాకు రిద్ధి క్యారెక్టర్ అయితే ఓకే అనిపించింది. అండ్ నెక్స్ట్ మన సినిమాటోగ్రఫీ, విజువల్ స్పెక్టాకులర్. లాస్ట్ 40 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయి విజువల్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చాలా చూస్తూ ఉంటాను, నాకు కొంచెం తేడా కనిపిస్తుంది గ్రాఫిక్స్లో. కానీ మొన్న వీళ్ళ పిఎంఎఫ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మీరే వచ్చింది, దాంట్లో కూడా చాలా స్పెక్టాకులర్ ఉంది. నాకు ఇప్పుడు కూడా మన రాజాసాబ్లో కూడా విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అయితే చాలా మంచి వర్క్ చేసిండు. అండ్ మనం ముఖ్యంగా ఇప్పటి నుంచి కొంచెం నెగిటివ్స్ మాట్లాడదాం. మెయిన్ దీనికి నెగిటివ్ చేసిందంటే ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. ప్రొడ్యూసర్ వచ్చి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, డిస్ట్రిబ్యూటర్ వచ్చి మైత్రి డిస్ట్రిబ్యూటర్స్. నైజాంలో టికెట్ అయితే ప్రీమియర్స్కి రిలీజ్ అవ్వలేదు. అయితే లాస్ట్లో ఏదో రిలీజ్ అయింది, ఏదో ఫ్యాన్స్ కోసం కూల్ చేయడం కోసం అట్లా చేసింది. కానీ వరస్ట్ రిలీజ్ ఎవర్ ఫర్ ప్రభాస్ సినిమా. ఇంకా నెక్స్ట్ ఫౌజీ, ఇంకా ఇవన్నీ మైత్రి వాళ్ళు తీసుకున్నారు, ఎట్లా చేస్తారో తెలియదు. లాస్ట్ మినిట్ దాకా జియో కోసం పోతున్నారు. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ప్రీవియస్ సినిమాస్కి ఇట్లనే అయింది, అఖండకి ఓజీకి ఇట్లనే అయింది. మరి ముందు తెలియదా? నాకైతే చాలా వర్స్ట్ అనిపించింది వీళ్ళు రిలీజ్ అయితే. అండ్ సినిమా పరంగా వస్తే నెగిటివ్ వచ్చేసి నాకు ప్రభాస్ 2 సాంగ్స్లో సహనా సాంగ్లో అయితే ఒక షాట్లో ఎందుకో ఏఐ గ్రాఫిక్స్ లాగా వాడినట్టు అనిపించింది. అండ్ రెబల్స్ ఆఫ్ సాంగ్లో అయితే 2 షాట్స్లో అయితే ప్రభాస్ని తీసి అతికిచ్చి పెట్టినట్టు ఏదో అనిపించింది నాకు. సన్నగా చేసి ఇట్లా అతికిచ్చి పెట్టినట్టు అయితే అనిపించింది. నాకైతే చాలా నచ్చలేదు. అండ్ కోయి నాచే సాంగ్ అయితే ఏదో కావాలని ఇరికిచ్చి పెట్టినట్టు ఆ సీన్ని క్రియేట్ చేసి ముగ్గురు హీరోయిన్స్ కలిసి టచ్ చేసి పెట్టినట్టు అనిపించింది. నాకు కూడా అది నచ్చలేదు. అండ్ ప్రభాస్ వాయిస్ నాకు ఫస్ట్లో నేనైతే చూశాను, అర్జున్ థియేటర్లో చూశాను. నాకు ఎందుకో ప్రభాస్ వాయిస్ అయితే అంతగా ఏదో తేడా ఉంది, కొంచెం క్లియర్గా లేదు వాయిస్ అని అనిపించింది. నెక్స్ట్ మనకి దీంట్లో మన ట్రైలర్లో అయితే ప్రభాస్ ఓల్డ్ ఏజ్ గెటప్లో ఉంటారు, ముగ్గురు హీరోయిన్లు మహల్లో ఉంటారు. ఆ సీన్స్ కొన్ని మిస్ అయిపోయినాయి. మనకు వచ్చిన ట్విట్టర్లో అయితే చూస్తుంటే ఇది 15 తర్వాత యాడ్ చేస్తారు అనిపిస్తుంది. ఆల్రెడీ 3 hours 10 minutes ఉన్న సీన్ రన్ టైంలో మళ్ళీ ఇది ఒక 10 minutes యాడ్ చేయడం, 3 hours 20 minutes మళ్ళీ ఎక్కువైపోయిందేమో అనిపిస్తుంది. ఇప్పుడే యాడ్ చేసి మన స్క్రీన్ ప్లే ఉంది కదా, దాన్ని కొంచెం పేసీగా పెట్టి కొంచెం తగ్గించుంటే బాగుండేది. నాకు ఎమోషన్ బాగుంది, ఎమోషన్ ఉన్న చోట స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంది, స్క్రీన్ టైం ఎక్కువ ఉంది. సో అక్కడ కొంచెం స్క్రీన్ ప్లే పేసీ పెట్టుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. 2 hours 40 minutes చేస్తుంటే సినిమా చాలా బాగుండే అనిపించింది. బట్ నెవర్తలెస్ సినిమా అయితే చాలా బాగుంది. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్.